ఎన్కేపల్లిలో నువ్వు చెప్తున్నది గోశాల. మేము గోశాలకు వ్యతిరేకం కాదు, మేము గోశాలకు వ్యతిరేకం కాదు, మేము గోవులకు వ్యతిరేకం కాదు. కానీ మా భూములు గుంజుకునే దానికి మాత్రమే వ్యతిరేకం. మేము పెట్టుకో గవర్నమెంట్ భూములను ఇంకా అనుకున్నాం. ఇంత నీచులు అంటే ఎట్లయిపోయిందంటే, ఎందుకంటే అంటుండేది అరే వీడు లంగరా అనేది. ఎందుకు వీడు లంగ అంటే తాత సంపాదించిన ఆస్తి అమ్ముకుంటుండు వీడని, అయ్యే సంపాదించిన ఆస్తి అమ్ముకుంటుండని చెప్పి. మరి వీళ్ళని ఏమనాలి మనం, ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఆనాడు సంపాదించుకున్న, ఆనాడు ఈ రాళ్ళను కొట్టి చెట్లను కొట్టి సాఫ్ చేసుకొని భూతల్లిని నమ్ముకొని బతికేటువంటి రైతుల పొట్ట కొట్ల బొమ్మలు గుంజుకొని అమ్ముకుంటూని ఏమంటాం మనం? ఇవాళ నేను ఒకటే, నోరు లేనోడు కావచ్చు, వీళ్ళు చదువు రాకపోవచ్చు. ఇవాళ మావాడు చూపిస్తుండు 1954 పట్టాలు ఉన్నాయన్నా, అంటే మాది పానీలలో ఉన్నాయన్నా, కాస్త కాలం ఉన్నామన్నా. కాస్త కాలం ఉన్నామా లేమా, పట్టాలు ఉన్నాయా లేవా, పాసు పుస్తకాలు ఉన్నాయా లేవా, ఇది మా భూమి. గోశాల అక్కడ ఉంటుంది సిటీలో. అది కూడా మీకు తెలుసు, ₹1,00,000 ఎకరమో 50,000 ఎకరం ఉండే మీ కళ్ళ ముందు 100 కోట్లకు ఎకరమైంది ఆడ. 100 కోట్లు అంటే అర్థం చేసుకోండి. నీ జీవితం అంతా కలిస్తే ఒక 50 లక్షలు సంపాదించవు, కానీ ఒక ఎకరం విలువ 100 కోట్లు. దాని మీద కన్నుపడ్డది. ఏం కావాలి వీళ్ళకు? జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు మా దగ్గర. వీళ్ళకు మేము అమ్ముకోవాలి, ఆ 50 ఎకరాలు అక్కడ గుంజుకోవాలి, ఆ 50 ఎకరాలు 5,000 కోట్లకు అమ్ముకోవాలి, ఆ గోశాల తీసుకొచ్చి మా ఎన్నికపల్లిలో వేయాలి. నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు నువ్వు ఈ పక్కగా ఉంటావు, కొడంగల్, నేను మహబూబ్నగర్ జిల్లా రైతులు ఎంత గోసపడరో నీకు కూడా తెలుసు. కానీ రైతుల ఉసురు పోసుకున్నోడు ఎవడు బాగుపడాడు, రైతులతో గోక్కున్నాడు ఎవడు బాగుపడాడు. గుర్తుపెట్టుకో. నువ్వు చేస్తా అంటే మాట్లాడు. మాది 5 కోట్లకు ఎకరం ఉంది, తీసుకుంటావా? రా తీసుకో. 70 ఏళ్ళు కదా కాపాడింది మేము, మా భూమి కదా. ఒకసారి నువ్వు భూమి గుంజుకుంటే మా కుటుంబం ఏం చేసుకొని బతకాలి? వీళ్ళకు ఇంకో వ్యాపకం ఉండదు. నిజంగానే ఎక్కడో పోయి అంటే భూమిని నమ్ముకొని, ఊరిని నమ్ముకొని తరతరాలుగా బతుకుతున్నటువంటి వీళ్ళ జీవితంలో మట్టి కొడితే వాళ్ళకు నువ్వేమి ఇస్తావు అంటే, నువ్వు రేషన్ కార్డు ఇస్తా, బియ్యం ఇస్తా, తిని బతుకుపో బిడ్డ అంటావు. ఓ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తా, నువ్వు బతుకుపో బిడ్డ అంటావు. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి వ్యవస్థను ఇవ్వది వ్యవస్థ బిచ్చగాళ్ళుగా చేసి ఒక కార్డుని ముఖం మీద కొడతారు. ఇవాళ చూస్తున్నాం మనం. అందుకనే తెలంగాణ ప్రజలు, ఇది ఒక్క దిక్కే కాదు, రింగ్ రోడ్ వేసేటప్పుడు నేను కొట్లాడినా. మీకు చాలామందికి అప్పటి గుర్తు రాదు. 15 ఏళ్ల క్రితం నేను మామూలు కొట్లాడలే. రింగ్ రోడ్లో కేవలం ప్రైవేటు పట్టాల భూములకే పైసలు ఇస్తాం, మేము అసైన్మెంట్ భూములకు ఇవ్వం పైసలు అన్నాడు. నేను కొట్లాడినా. ఎవరు నువ్వు ఎందుకు ఇవ్వవు? కొట్లాడితే అప్పుడు పట్టా భూమికి 16 లక్షలు ఇస్తే ఈ అసైన్మెంట్ భూములకి 8 లక్షలు 9 లక్షలు ఇచ్చి అప్పుడు మొదలుపెట్టించిన. ఫస్ట్ అసైన్మెంట్ భూములు అంటే ఎప్పుడంటే అప్పుడు గుంజుకోవడానికి ఆస్కారం ఉన్నాయి కాదు బిడ్డ. ఇది ఎవడు చెప్పలే, ఏ రాజ్యాంగం చెప్పలే, ఏ చట్టం చెప్పలే, ఇచ్చినప్పుడే సరి మీద రాయరు, చాలామంది తెలియదు. ఇవాళ నీవు అనుకుంటే, నిజంగానే అనుకుంటే, గవర్నమెంట్ భూమి లేనప్పుడు ప్రజల అవసరార్థం నువ్వు తీసుకుంటా అంటే ప్రైవేట్ భూమి తీసుకున్నట్టుగా మా భూమి తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప, లేకపోతే నీకు హక్కు లేదు. అందులో గివీళ్ళ భూములు గుంజుకుంటావు అని, గివీళ్ళ భూములు ఇవాళ వాళ్ళు నువ్వు పట్టా ఇస్తావు, అమ్ముకుంటారు పాపం, ఇల్లు కట్టుకుంటారు మంచిగా. ఏ గుడిసెలు అయితే ఉన్నాయో, ఏ పెంకుటీలు అయితే ఉన్నాయో మంచిగా ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళు బతకద్దా? మీరే బతకద్దా? వాళ్ళ కళ్ళ ముందు చెప్పులు లేకుండా వచ్చినోడు 100 కోట్ల యజమాని వాళ్ళ కళ్ళ ముందే అవుతున్నారు. కానీ వాళ్ళకి అనిపిస్తుంది మా తాత గిట్నే బతికే, మా అయ్య గిట్నే బతికే, మేము కూడా గిట్నే బతికే అని చెప్పాలనుకుంటున్నాను.